జనాభా ప్రామాణికంగా ప్రతి డివిజన్ జనాభా సుమారు 46,000 నుంచి 50,000 మధ్య ఉండేలా హద్దులను నిర్ణయించబోతున్నారు. రోడ్లు, నాలాలు, చెరువుల వంటి వాటిని సహజ సిద్ధమైన హద్దుల ఆధారంగా డివిజన్లను విభజిస్తారు. ముసాయిదా నోటిఫికేషన్ ఈ వారమే జీహెచ్ఎంసీ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ, ఈ ముసాయిదాపై ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించేందుకు వారం రోజుల పాటు గడువిస్తారు. తుది నోటిఫికేషన్ ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పాలక మండలి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వానికి పంపిస్తారు. అనంతరం ప్రభుత్వం కొత్త డివిజన్లతో గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను 2 వారాల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న అవసరాల మేరకు 2007లో గ్రేటర్ హైదరాబాద్ గా ఏర్పడిన ఈ మహానగరం ఇప్పుడు బృహత్ నగరంగా రూపాంతరం చెందుతుంది. శివారు మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా 1.3 కోట్లకు చేరింది. ఉప్పల్ అసెంబ్లీ పరిధిలో కాప్రా డివిజన్ గతంలో తొలి సర్కిల్ గా ఉండేది. ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ నుంచి కొత్త డివిజన్ల నంబరింగ్ ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ప్రకటించింది.